అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం నిజ జీవితంలో ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలంటే మనం నిజ జీవితంలో ఫుడ్ ఎలా తింటాము, అది చాలా ఉపయోగం అనమాట. ఫుడ్ తినడం అట్ ద సేమ్ టైం మనం తీసుకున్న ఫుడ్ ఎలాంటి తీసుకున్నామో తెలియాలి. మెయిన్ ఈ వీడియో పెట్టడానికి జంక్ ఫుడ్ తీసుకోకండి, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోకండి, అలాగే మరీ స్పైసీ మసాలా తీసుకోకండి. ఎక్కువగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది అనమాట. సో ఆ ఫ్రూట్స్ గురించి మనం ఏ ఫ్రూట్స్ అయినా పర్వాలేదు, ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది. అలాగే చాలా మంది లిక్విడ్ సోప్ లో ఏం చేస్తారంటే జ్యూస్ తీసుకుంటారు. జ్యూస్ కాకుండా మనకి డైజెషన్ బాగా అవ్వాలన్నా సరే, మోషన్ ఫ్రీగా అవ్వాలన్నా మనకి ఏంటంటే ఫ్రూట్స్ ఇంపార్టెంట్ అనమాట. అందులో పీచు పదార్థం ఉంటుంది. ఆ ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మాక్సిమం ఫ్రూట్స్ తీసుకోండి, అలాగే స్వీట్స్, అలాగే నెక్స్ట్ జంక్ ఫుడ్ తగ్గించండి. అయితే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. ఫ్రూట్స్ నాకు చాలా ఇష్టం. అందులో భాగంగా ఈ 3 పొద్దున్నే కొనడం జరిగింది. ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం నాకు, మా అమ్మగారు కూడా, అందుకని చెప్పి ఇవి మీరు కామెంట్ చేయండి. ఈ 3 కలిపి 200 తీసుకున్నాను. మీరు కామెంట్ చేయండి రేట్ బెస్టా ఏంటనేది మీరు కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు చూపిస్తాను ఇక్కడ ఏవైతే ఉన్నాయో. ఈ 2 కలిపి మనకి 30 రూపీస్ మాత్రం అనమాట యాపిల్. సో ఈ రెండిట్లో రేట్ ఏది బెస్ట్ చూడండి. అలాగే ఇప్పుడు చూసారు కదా, ఈ రెండిట్లో రేట్ ఏది బెస్ట్ ఏది వేస్ట్ అనేది అన్ని కామెంట్ చేయండి. అయితే ఫ్రూట్స్ విషయంలో మనం ఎంత పెట్టినా తప్పలేదు, కానీ ఎందుకంటే అది హెల్త్ మంచిది కాబట్టి. ఇది వీడియో చూస్తున్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దయచేసి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.